మేము కళాకారులు. ఏం కళాకారులు? అవి వయసాలు డ్రామాలు నాటకాలు అవన్నీ వేస్తుంటాం. ఎట్టుందా జగన్ పాలన? జగన్ పాలన ఎట్టుంది? పాలన బాగానే ఉంది. పేదవాళ్ళకి అందరూ బాగానే చేస్తూనే ఉన్నాడు. కానీ పత్రికల వాళ్ళు కోసేయటమే, అంతేగాని అది నిజమెంతనో అబద్ధం ఎంతనో తెలుసుకోలేదు. అది ఏదో స్థలాలు ఇస్తానని వచ్చాం. జగన్ గారు చూద్దాం ఆ తర్వాత అది చూసిరు ఎంతమంది ఎప్పుడన్నా జగన్ గారిని? ఎట్టడా జగన్ గారిని ఎప్పుడైనా చూసిరు ఎంతమంది? పెన్షన్ వస్తూనే ఉంది. పాపం పెంచాడు కూడా, పెంచాడు చేసాడు, బాగానే ఉంది. కానీ వెనక ప్రభుత్వం ఉండద్దు, వాళ్ళు ఉంచడం లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆయన అత్యంతలు పడేది వీళ్ళకి. అది విషయం. జగన్ గెలుస్తారా? మళ్ళీ గెలుస్తారా కదా? వీళ్ళందరూ ఇక తెలుసుకుంటే ఇక గెలుస్తాడు. అద్భుతంగా ఉంటది. వాళ్ళ పరిపాలన కూడా బాగానే ఉంటది. తప్ప రెండోసారి కదా, తెలుసుకుంటే బాగానే ఉంటది. జగన్ పరిపాలన బాగుంది ఆయన, అంత బాగానే ఉంది. తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా. ఎవరు అనుకుంటాయా గిట్టనోళ్ళు అంటారే గాని జగన్ గెలవడం ఎవరు అంటారు? మా వాడు వెళ్తున్నాడు. దమ్ముంటే ఒకటి రావాలి మరి, అది లేక ఇద్దరు కలిసి ఏం లాభం? అది జగన్ తప్పకుండా గెలుస్తాడు. జగన్ పాలన బాగుందా? బాగానే ఉంది. గెలుస్తాడా జగన్? జగన్ గెలుస్తాడా? అనుమానం లేదు, అనుమానం లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నావు? ఏమంది నీకు పథకాలు? మాకు అన్ని అందిని, ఏం ఇబ్బంది లేదు. ఓటు వేసేది అందా? తనకు చెప్తా ఓటు అయిందే, మేము వేసిన అయిపోయినా అయిందే. ఆయనదేనా? ఆయనదే. ఆయన వేసుకోవడం